అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ 2025వ సంవత్సరంలోనికి దేవుడు మనల్నందరిని కూడా ప్రవేశింపచేసి ఉన్నాడు. గత 2024వ సంవత్సరంలో దేవుడికి ఒకవేళ మనము అయిష్టంగా జీవించి ఉన్నట్లయితే, బాధాకరముగా జీవించి ఉన్నట్లయితే, దేవుడిని ఒకవేళ మనం దుఃఖపరిచి ఉన్నట్లయితే, అవన్నీ కూడా ఆయన పాదాల కాడ ఒప్పుకొని ఈ 2025వ సంవత్సరం నుంచి దేవా, నీకు ఇష్టమైనటువంటి బ్రతుకుని, నీకు మహిమకరంగా ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తాను నాయన అని ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబము, మన కుటుంబాలు ఈ 2025వ సంవత్సరములో 2024వ సంవత్సరంలో చేసిన భక్తి కంటే 2025వ సంవత్సరములో చేస్తూ ఉన్నటువంటి భక్తి దేవుడిని ఎంతో సంతోషపరిచినటువంటి భక్తిగా ఉండాలి. ఆయనతో సహవాసము, ఆయనతో ఉన్నటువంటి అనుబంధము, ఆయనతో ఉన్నటువంటి ఒక మంచి సంబంధము ఈ ప్రపంచములో చాలామందికి తెలియదు. వారికి మనం చూపించాలి అంటే మన ప్రవర్తనలో ఎక్కడా కూడా లోకానుసారమైనటువంటి ప్రవర్తనగా ఉండకూడదు. మన ద్వారా ప్రభు మహిమపరచబడుతూ ఉండాలి. మనల్ని చూసి అనేక మంది ప్రభు ప్రేమను తెలుసుకునే వారుగా ఉండాలి. ఏది ఏవైనప్పటికీ ఈ 2025వ సంవత్సరంలో మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించునుగాక. మీ అవసరతలు, మీ అక్కరతలు తీర్చబడునుగాక. మీరేదైతే కోరుకున్నారో అనుకున్నారో అది నెరవేర్చబడునుగాక. అంతకు మించి దేవుని యొక్క వాక్యానుసారముగా మీరు, మీ కుటుంబాలు జీవించునుగాక. ఎన్నో బలహీనతలు రావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు రావచ్చు, అయిన వారి వల్ల సమస్యలు రావచ్చు, బంధువుల వల్ల సమస్యలు రావచ్చు, ఆత్మీయుల వల్ల కూడా సమస్యలు రావచ్చు, ఎన్నో పనులు ఉండొచ్చు. కానీ ఈ యొక్క కారణాలను బట్టి దేవుడి సన్నిధికి ఏ పునరుద్ధాన దినము కూడా దూరం కాకుండా ఉండటానికి చూసుకోండి. ఎందుకంటే పునరుద్ధాన దినము రోజు దేవుడు మిమ్మల్ని చూడటానికి, మీరు చెప్పే మాటలు వినటానికి, మీరు మనసు విప్పి మాట్లాడుతున్న మాటలు తన మనసు పూర్తిగా వినటానికి, ఆలకించటానికి ఆయన ఎంతో ఆశ, ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ఈ 2025వ సంవత్సరములో ఎప్పుడునూ ఎన్నడూను పునరుద్ధాన దినాన్ని మీరు మర్చిపోక ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన్ని మహిమపరిచేవారుగా, ఆయన్ని కనపరిచేవారుగా, ఆయన్ని కీర్తించేవారుగా, ఆయన కొరకు బ్రతికేటువంటి వారుగా, ఆయనని మీలో చూపించేవారుగా ఉండాలని నా చిన్ని ఆశ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లా కాలము కలకాలముగా సంతోషముగా ఉండి ప్రభువుని మహిమపరచుదురుగాక. ఆమేన్.